VG24 న్యూస్కి స్వాగతం. కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లుల కోసం 18న చెలో హైదరాబాద్ మహాసభను విజయవంతం చేయాలి. వేముల సత్యమూర్తి డిమాండ్. కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లుల చెల్లింపు కొరకు ఈ నెల 18న జరిగే చెలో హైదరాబాద్ మహాసభ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టర్ల విజయవంతం చేయాలని వరంగల్ సెంటర్ చైర్మన్ మనోజ్ ఆధ్వర్యంలో వరంగల్ ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన సన్నాహ సమావేశం విలేకరుల సమావేశంలో బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా BAI నేషనల్ వైస్ చైర్మన్ వేముల సత్యమూర్తి కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 1941 సంవత్సరంలో భారతదేశంలో స్వాతంత్రం రాకముందే స్థాపించిన దేశంలోని అత్యంత పురావత ప్రతిష్టాపకమైన నిర్మాణ రంగంలోని సంస్థ ఒకటన్నారు. గత 85వ సంవత్సరాలుగా నిర్మాణ రంగంలో అభివృద్ధిని, కాంట్రాక్టర్ల హక్కుల పరిరక్షణ, దేశ మౌలిక సదుపాయాల నిర్మాణంలో కీలక పాత్ర పోషించిందన్నారు. డ్రైనేజీ పనుల నుండి డ్యాముల నిర్మాణాల వరకు వివిధ ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల పనులు చేస్తూ కాంట్రాక్టర్ల ప్రస్తుతం తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే బిల్లులు చెల్లించేందుకు తీవ్ర జాప్యం చేస్తున్నారని, ఆ కారణంగా కాంట్రాక్టర్లు వారి కుటుంబాల తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్కు అనుగుణంగా ప్రాధాన్యత పనులు కొనసాగించాలని, ప్రాధాన్యత లేని పనులను నిలిపివేయాలని నిర్ణయించారు. కాంట్రాక్టర్ల డిపాజిట్లను తిరిగి చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. పెండింగ్లో ఉన్న కాంట్రాక్ట్స్ బిల్లులను ఎటువంటి ప్రలోభాలు లేకుండా, విపక్ష లేకుండా సక్రమంగా సీనియర్ల ఆధారంగా చెల్లించాలని, ముందుగా పనులు పూర్తి చేసి వారికి ముందుగా చెల్లించాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ స్టేట్ చైర్మన్ బి సుగుణాకర్ రావు, మాజీ స్టేట్ చైర్మన్ కటుకూరి దేవేందర్ రెడ్డి, మాజీ స్టేట్ చైర్మన్ సురేందర్, స్టేట్ అడ్వైజర్ ప్రభాకర్ రెడ్డి, జనగామ సెంటర్ పాస్ట్ చైర్మన్ ఇమ్మడి దేవేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, వరంగల్ సెంటర్ చైర్మన్ మనోజ్, మంద ఐలయ్య, లింగారెడ్డి, రాజిరెడ్డి, వంశీరెడ్డి, ఆదిల్ రాజారావు, అచ్యుత్ రావు, కర్రు రమేష్, సతీష్, సమ్మారావు, శ్రీనివాస్ గౌడ్ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. మెమోరాండంలో ఆల్మోస్ట్ అందరం పోయి చేతులు పట్టుకోవడం, కాళ్ళు పట్టుకోవడం కూడా జరిగింది. ఇక దాన్ని విసిగిపోయి ఒక తెలంగాణ వ్యాప్తంగా, ఎందుకంటే ఇప్పుడు సఫలర్స్ ఎక్కువైపోయింది మా కాంట్రాక్టర్లు. ఎక్కడ ఈవెన్ డబ్బులు ఏ పద్ధతిలో కూడా బిల్లులు రాకుండా అయిపోయినాయి. సో ఈ పరిస్థితుల్లో మా వాళ్ళు కూడా అందరూ ఒక నిర్ణయానికి వచ్చి ఒకసారి వచ్చే నెల 18వ ఈ నెల జూన్ 18వ తారీఖు హైదరాబాద్లో మీటింగ్ పెట్టుకున్నాం. దానికి గాను మీ సహాయం కోరుతున్నాం. ఎందుకంటే జనంలకు మేమేంది, అసలు ఏం జరుగుతుందనేది మీరు కూడా కొంచెం జనానికి తెలియజేసుకుంటూ, మా డబ్బులు వస్తేనే సమాజంలో టర్నోవర్ అవుతుంది, మార్కెట్లు బాగుపడతాయి, మళ్ళీ పనులు చేస్తారు. ముఖ్యంగా మాకు ఏమవుతుందంటే, మాకు ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇంతమంది ఫర్మ్స్లో ఒక్కొక్కరి దగ్గర 100 నుంచి 200 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళకి మేము కనీసం ఫస్ట్ నాడు జీతం ఇవ్వలేకపోతున్నాం. గత 2 సంవత్సరాల నుంచి చాలా కష్టాలు పడుతున్నాం. NPAలు అవుతున్నాయి, అంటే బకాయిలు అయిపోయి అందరూ బ్యాంకులు ఇంకో దగ్గర పోతే కూడా అప్పు పుట్టని పరిస్థితి అయిపోయింది. వాస్తవంగా జరిగేది ఏంటంటే, మన ప్రభుత్వాలు చేస్తున్న పరిస్థితికి మా వ్యవస్థే కుప్పకూలిపోయే పరిస్థితికి వచ్చింది. ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం చాలా కష్టం, కూలగొట్టడం చాలా ఈజీ. ఈ వ్యవస్థను నాశనం చేస్తే మన రాష్ట్ర అభివృద్ధికే చాలా నష్టం. అది మన నాయకులకు గమనిస్తున్నారో లేదో తెలియదు, కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది. దాని గురించి ఇప్పుడు మా బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నుంచి మా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ సత్యమూర్తి గారు, అలాగే మా మాజీ స్టేట్ చైర్మన్ శ్రీ సుగుణాకర్ రావు గారు, అలాగే మాజీ ఇమీడియట్ స్టేట్ చైర్మన్ సురేందర్ గారు, అలాగే మా నాయకులు, మా జిల్లా నాయకులు అందరూ వచ్చిన్నారు. వారు కూడా మాట్లాడతారు. థ్యాంక్ యూ. ఈ పేమెంట్ల కొరకు ఉద్యమం చేయవలసిన పరిస్థితి ఏర్పడ్డది. ఇది మొదటిసారి మాకు కూడా. ఇట్లాంటి ఉద్యమం రావాల్సి ఉండే కాదు, కానీ దాదాపు
ఒక 10 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నాం. 10 సంవత్సరాల నుంచి అనుభవించి ఈ ఉద్యమానికి తెరలేపింది. అంటే ఒక్కొక్కరు ఏ పరిస్థితిలో ఉన్నారు అంటే, మొన్న నాగర్ కర్నూలులో ఒక కాంట్రాక్టర్, ఆర్ఎండ్బి కాంట్రాక్టర్, ఆయనకు ప్లాంట్ ఉంటుంది, రెడీమిక్స్ ఉంటుంది, ఉరి వేసుకొని చనిపోయాడు. అంటే ఉరి వేసుకోవడం అంటే ఎంత శిక్ష తనకు తనే వేసుకున్నాడు అంటే, గవర్నమెంట్ చేసిన తప్పుకు అప్పులు భరించలేక ఉరి వేసుకున్నాడు అంటే ఇక మీరు ఆలోచించండి మా పరిస్థితి ఏ రకంగా ఉందో. ఆదిలాబాద్లో చాలామంది చనిపోయారు. చనిపోయినాక ఒక నిర్ణయానికి వచ్చినాం. ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే, అన్ని జిల్లాల్లో మన సెక్రటరియట్లో సెక్రటరీ గారిని, చీఫ్ సెక్రటరీ గారిని కలిసాము, రిప్రజెంటేషన్ ఇచ్చాము, ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ ఇచ్చాము, ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కొరకు వెయిట్ చేస్తున్నాము. 18వ తారీఖు చలో హైదరాబాద్ అనే ఒక కార్యక్రమం తీసుకున్నాము. ఆ కార్యక్రమం కొరకు మా కాంట్రాక్టర్స్ను అంటే మోటివేట్ చేయడానికి ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ఏంది? గవర్నమెంట్ బిల్లులు చెల్లిస్తలేదు, ఇన్ టైంలో చెల్లిస్తలేదు. 5-6 ఏళ్ల నుంచి కూడా కొన్ని చెల్లించని బిల్లులు ఉన్నాయి. మరి బిల్లులు చెల్లిస్తలేరా అంటే, నిన్న ముఖ్యమంత్రి గారు అన్నారు 20,000 కోట్లు చెల్లించినాము. 20,000 కోట్లు 5-6 ఏళ్ల నుంచి ఉన్న వాళ్ళకి చెల్లించలే, నిన్న మొన్న పనిచేసిన వాళ్ళకి చెల్లిస్తారు. అది కాదు, మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు బిఎంఎస్ అని, బిల్ మానిటరింగ్ సిస్టమ్ అని వాళ్ళే కాంగ్రెస్ గవర్నమెంటే ఒక ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏంటంటే, బిల్ మానిటరింగ్ సిస్టమ్ ఏంటంటే, ఎవరైతే పనిచేస్తారో వాళ్ళది ఇమ్మీడియట్గా కంప్యూటర్లో బిల్ మానిటరింగ్ సిస్టంలో డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని ఎక్కించి దానికి ఒక టోకన్ నెంబర్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంటు ఆ టోకన్ నంబర్ ప్రకారంగా పేమెంట్ చేయాలి. యాక్చువల్గా 2018 వరకు వచ్చే వరకు దాన్ని ఏం చేసిండు, ఆ బిల్ మానిటరింగ్ సిస్టమ్ను ఎవరికి కనపడకుండా చేసిండు. అంతకుముందు బిల్ మానిటరింగ్ సిస్టమ్ మా పాన్ నెంబర్ కొట్టి మా బిల్ నెంబర్ కొడితే అది మా వెనక ఎంత ఉన్నారు, ముందట ఎంత ఉన్నారనే తెలిసేది మాకు. అవన్నీ కనపడకుండా చేసిండు 2018 నుంచి చేసి పేమెంట్లు ఒక ఆయనకు నిన్న చేసిన ఆయనకు వస్తుంది. మేజర్గా ఒక ఆయన కంటే మిడిల్ క్లాస్, లో క్లాస్ కాంట్రాక్టర్లకు